సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరాలకి అడిగిట్టే సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ గారి నాయకత్వంలో నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ జెండాను ఆవిష్కరించి స్ట్రీట్లో తెరిపించుకొని ఈరోజు ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్న టీఆర్ఎస్ అనంతరం బీఆర్ఎస్గా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రపంచ స్థాయిలో గర్వించేదగ్గ స్థితిలోకి తీసుకురావడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలందరినీ కూడా ముందంజలోకి తీసుకెళ్లడం కోసం 10 ఏళ్ల పరిపాలనా కాలంలో కేసీఆర్ గారు బృహత్తరమైన పథకాలను అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరుచుకుంటూ ఒక రోల్ మోడల్గా భారతదేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం జరిగింది. అలాంటి రాష్ట్రంలో గుట్టనక్కలు కాంగ్రెస్ పార్టీ గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను అమలుకు నోచుకొని ఎన్నో హామీలను 420 హామీలతోటి 6 గ్యారంటీల పేరుతోటి ఎన్నో కూడా అన్ని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు కాల పరిమితి పూర్తవుతున్నప్పుడు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణ స్థాయిలో 100% కూడా పూర్తి చేయని నెరవేర్చని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు శపథం చేస్తూ ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాల బహిరంగ సభలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనం ఏం చేశాం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు, ఈ రోజు ఎక్కడా కూడా వెళ్ళినా కూడా ఏ మాత్రం కూడా గౌరవం లేని రీతిలో అంటే విద్యార్థి మహిళ ఏ వర్గం చూసినా కూడా ఈరోజు అట్టడుగు స్థానంలోనే ఉండడం జరిగింది. తలెత్తుకోని రీతిలో ఈరోజు తెలంగాణ ప్రజలను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూట గడిపే రీతిలో మాటలతోటి గడుపుతున్నదే తప్ప కాలాన్ని గడుపుతున్నది తప్ప కూడా ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా తెలంగాణ ప్రజలకు చేదోడుగా ఉంచే రీతిలో కూడా ఇవ్వడం లేదని చెప్పి గౌరవ కేసీఆర్ గారు జగిత్యాల బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఆ బహిరంగ సభలో చెప్పిన పిలుపును మేము ఆల్రెడీ బీఆర్ఎస్ కార్యకర్తలను సుశిక్షితమైన ఈరోజు సైనికులుగా మేము కార్యకర్తలను కూడా వారి పిలుపును అందిపుచ్చుకొని ప్రజల మధ్యలో అనునిత్యం ఉండేటట్టుగా ప్రతి వర్గాన్ని కూడా ఇప్పటికే మీరు చూశారు. ఎలక్ట్రిసిటీ కార్మికులు ఆందోళన చేయడం జరిగింది, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో పెడచెవిన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపించే రీతిలో నర్సంపేట వాస్తవ్యులు పోలశాల రవిశంకర్ గౌడ్ ప్రాణాలను ఆత్మహత్య చేసుకుంటే దిగొచ్చిన అంటే ప్రాణ త్యాగానికి రేవంత్ రెడ్డి కుర్చీ కదిలొచ్చి ఈరోజు ఈ సమ్మె యొక్క 32 డిమాండ్లను కూడా అమలు చేస్తున్నట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం వారి యొక్క కోరికల కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం కోసం కూడా ప్రాణాలను త్యాగం చేసే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ జనం మధ్యలో ఈ 2.5 ఏళ్ల కాలం పాటు ప్రజల మధ్యలో వండుకుంటూ ఏదైతే కోల్పోయినా ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారో మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నిషేధ విప్లవంతో బీఆర్ఎస్ అండగా నిలిచే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా మేమంతా కూడా కార్యకర్తలమంతా కూడా నర్సంపేట నియోజకవర్గంలో గౌరవ మా నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈరోజు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం